బాబాయ్ గారు, ఇప్పుడు అటు చూసినట్లయితే జనసేన తెలుగుదేశం రెండు అలియన్స్ అన్ని పొత్తున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో 2 సీట్లు ప్రకటించాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ పొత్తు దూరం పాటించలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అతను ప్రకటించేశాడు. మళ్ళీ నిన్న 2 నెలల తర్వాత విశాఖలో మళ్ళీ పవన్ కళ్యాణ్ 4 సీట్లు ప్రకటించాడు. అటు చూస్తే టీడీపీకి అక్కడ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు చాలా ఆగ్రహం మీద ఉన్నారు. ఎలా ఉండిద్ది అసలు వాళ్ళ పొత్తు రేపు? వాళ్ళ పొత్తు అసలు ఎప్పుడు కూడా జనానికి అర్థమయ్యేటికి నోటిఫికేషన్ అయినా కూడా అర్థం కాదు. చివరి క్షణంలో ఏమైంది కూడా తెలియదు. అది జనం అంతా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు వాళ్ళ పొత్తుని గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ పొత్తు నుంచి అంత అవసరం కూడా లేదు. మనం ఎట్లయినా డైరెక్ట్ వెళ్తాం, డైరెక్ట్గా గెలుస్తాం. వాటితో మనకు అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పొత్తుల గురించి అసలు మనం అనుకోవడం కూడా వేస్ట్. సరే బాబాయ్ గారు, పొత్తుల గురించి ఆడడం కూడా వేస్ట్ అంటారు కదా మీరు. కానీ అసలు రేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం అంటున్నారు. 6 నెలలు పొత్తుండిద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నారు కదా. ఆ మాట అనకపోతే జనం జారిపోయేటట్టుగా ఉండారు. ఆ జనం జారిపోకుండా ఉండాలంటే గట్టిగా ఉండాలా. అందుకని జనం నిలబెట్టుకోవడానికి చేస్తూ ఉన్నారు తప్ప ఏమి ఉండదు. నువ్వు ఏ సర్వే చూసుకున్నా వైసీపీ అది గ్యారెంటీ. 19-20 గ్యారెంటీ ఎంపీ సీట్లో చెప్పి ఏ సర్వే కూడా చెప్తున్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే జనంలో జారిపోకుండా ఉండేదానికి బెట్టుగా మాట్లాడుతున్నారు అంతే. మరి మొన్న జరిగిన శంకరాం వైజాగ్లో నారా లోకేష్ కూడా అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే నా హెచ్చరిక, నా జోలికి నా అనవసరంగా నన్ను గెలుక్కోవద్దు, నా జోలికి వస్తే నీ సంగతి చూస్తా అంటున్నాడు కదా. ఆ సంగతి తర్వాత ఆయన చూస్తాడు. ఆయన సరిగ్గా శంకరావం అంటే సరిగ్గా తెలుగు రాదు, శంకరావం అంటాడు. ఆయన ఏం చెప్తాడండి జగన్ గారి పని? ఏమి చెప్పలేడు ఆయన. జగనే నెక్స్ట్ సీఎం మళ్ళీ జగనే. కాదండి, ఒక మాట మరి అంటున్నాడు, ఇంకా రేపు కుర్చీ మడత పెట్టేస్తాను జగన్మోహన్ రెడ్డికి అన్నాడు కదా. నిన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, ఆయన పెట్టిన కుర్చీలు మొత్తం మడత పడిపోయినాయి. ఫస్ట్ ఊళ్ళో అది ఐటీ శాఖ మంది మడత పచ్చాడు కుర్చీ. అది నెక్స్ట్ ఇక రాబోయే కాలంలో టీడీపీ పార్టీ మడత పెడతాడు ఆయన. ఆయన చేసే పని ఒక్కటే అది. కానీ టీడీపీ పార్టీ గత 40 ఏళ్ళలో కూడా ఎప్పుడూ లేని విధంగా రాజ్యసభలో ఈసారి వెనుదిరిగిపోయింది ఏంటంటారు? అదే కుర్చీ మడత పడ్డట్టు అదే కుర్చీ మడత పడతామంటే లాస్ట్ మొత్తం అట్టే పోతాయి. ఇక మనం అంటామని వాళ్ళు ముందే అంటున్నారు. ఇది మడత పడింది ఇప్పుడు నిన్న రాజ్యసభలో. ఇంకా ఏమీ లేదు, మీకు ఏమి లేదంటారు వాళ్ళు ముందుగానే ఎత్తులేస్తున్నారు. అంతకుమించి ఏమున్నాడా? కానీ దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 40 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయాల్లో. కనీసం రాజ్యసభ నుంచి తప్పుకోవడం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు? తప్పుకోడు, గెలవనప్పుడు తప్పుకోడు ఏం చేస్తాడు? ఇప్పుడు గెలిచే అవకాశం లేదు. 1-2 అయితే కొనేసేవాడు, కానీ 20-24 కావాల్సి వస్తుంది. అందుకని మనం తట్టుకోలేమని వదిలేసాడు. అంతకుమించి ఒకరిద్దరినైతే ఏదో ఒకటి చేసేవాడే. అది మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. గెలిచేది చూడండి, ఇంకా ఓడియటం కాదు, కానీ ఆయన గెలిచేది ఆయన చూసుకుంటే చాలు. ఇప్పుడు ఆయన గెలిచేది ఆయన చూస్తే సంతోషం. ముందు అసెంబ్లీకి పోతే అదొక సంతోషం, అంతేగాని ఆయన ఓడిచ్చే సీన్ ఏం లేదు. అది గ్యారెంటీగా 100-102 పోళ్ళు గెలుస్తాడు.